What's up guys, welcome back to Minecraft Let's Play series. So yes, ఈ డైలాగ్ చెప్పి 7 నెలలు అవుతుందబ్బా. అంటే మన లాస్ట్ ఎపిసోడ్ 8 ఉంది కదా, సో ఇదైతే ఎపిసోడ్ 9 లెట్స్ ప్లేది. ఎపిసోడ్ 8 పెట్టి 7 months అవుతుంది. ఇందాకే చూసుకున్నాను అనమాట. అండ్ ఈసారి నుంచి పెడతాను లెట్స్ ప్లే అయితే. అండ్ మన కొత్త మొబైల్ కొన్నప్పటి నుంచి ఈరోజే ఇంపోర్ట్ అయితే చేసా ఓల్డ్. అండ్ ఈరోజు ఆడడం కూడా. అండ్ కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. అంటే ఓల్డ్ ఇంపోర్ట్ చేశాక మనకి పేల్ గార్డెన్ అప్డేట్ ఉంది కదా, సో దాంట్లో అయితే స్టక్ అయిపోయింది. కొత్త అప్డేట్లోకి అయితే రాలేదు ఇది. సో మనకి ఇప్పుడు స్పేర్ పట్టుకున్నాం కదా, అయితే ఏమీ లేవు. డైరెక్ట్ కాపర్ టూల్స్ కూడా లేవు మన దగ్గర అయితే మాత్రం. క్రాఫ్ట్ చేసుకోవడానికి పేల్ గార్డెన్ అప్డేట్లో అయితే స్టక్ అయిపోయింది. సో ఎందుకు స్టక్ అయిపోయిందో మొత్తం అలా రీసెట్ చేయడానికి నాకైతే కొంచెం 2.5 hours ఎంతో పట్టేసింది. ఎక్కువే పట్టింది, ఎందుకంటే చాలా ట్రై చేసా, బట్ అయితే వర్క్ కాలేదు. అప్పుడు యూట్యూబ్ అండ్ ChatGPT నేను కూడా అడిగాను. పర్ప్లెక్సిటీ కూడా ఎక్కించాను, దాన్ని కూడా అడిగాను. ఏదైతే చెప్పారు నాకైతే ఏం అర్థం కాలేదు. యూట్యూబ్లో అనుకోండి మనకి ఇది పీసీ ఉంది కదా, మనకి బెడ్రాక్ ఎడిషన్, సో దాంట్లో అయితే చెప్తున్నారు, మొబైల్ అయితే చెప్పట్లేదు. సో నాకైతే అర్థం కాలేదు. ఇంకప్పుడు ఏం చేశానంటే మా అమ్మ మొబైల్లో ఉంటుంది మైన్క్రాఫ్ట్ అయితే మాత్రం ఇంకా డిలీట్ చేయలేదు. సో మా అమ్మ మొబైల్లో మైన్క్రాఫ్ట్ అయితే అప్డేట్ చేసి మళ్ళీ మన ఓల్డ్ని అయితే పంపించాను అనమాట, మా అమ్మ మొబైల్ నుంచి నా మొబైల్కి. సో అప్పుడైతే మనకైతే వచ్చింది కొత్త అప్డేట్లోకి. అండ్ నేనైతే ల్యాంటర్న్స్ అయితే మార్చుతున్నా. ఇది నార్మల్ ల్యాంటర్న్ తీసి ఐరన్ ల్యాంటర్న్ తీసేసి కాపర్ ల్యాంటర్న్స్ అయితే పెడుతున్నాం. అండ్ మన థర్డ్ ఎడిట్ అయితే ఉంది కదా, 2 edits అయితే పెట్టాను. ఒకటి టచ్ అండ్ సాస్క్ అది, ఇంకోటి వచ్చి బాగురి అనమాట. ఆ స్కల్ ఎడిట్స్ తీసేయండి, మీ యాక్చువల్లీ కన్సిడర్ చేయట్లేదు. సో కొంచెం థర్డ్ ఎడిట్ రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే చూడని అన్న మీద అయితే ఎడిటింగ్ చేస్తున్నా. అంటే నరుటో పూర్తిగా చూడలేదు, బట్ దాని గురించి తెలుసు. చూడకపోయినా చెప్పడానికి మనోడు మ్యాట్రిక్స్ ఏదో ఉన్నాడు. సో మన 3 ఎడిట్ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ మీద చేస్తున్నాం. మ్యాట్రిక్స్ కూడా చూడలేదంట. కొంచెం క్లిప్స్ కలెక్ట్ చేయడం కష్టం అంటే ఎడిటింగ్ అయితే దొరికేస్తాలేండి యూట్యూబ్లో కొడితే, బట్ స్టార్టింగ్లో ఇంట్రో క్లిప్స్ పెట్టాలి కదా, సో వాటి కోసం అందుకే. అండ్ ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఏమో నాకు తెలియదు, వీడియో చేయాలనుకున్నా చేస్తున్నా. అండ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈరోజు December 20, 2025. సో ఈరోజుతో మన ఛానల్ పెట్టి 1 year అవుతుంది. సో నేను ఏమనుకోనంటే 1 yearలో కనీసం ఒక 50 subscribersకైనా క్లోజ్ వస్తానా, అసలు ఎవరైనా చూస్తారా, అసలు వ్యూస్ వస్తాయా, నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అనుకున్నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 1 yearలో. బట్ ఇప్పుడు చూసుకుంటే మనం 1 yearలో 130 subs కొట్టాము. అండ్ 150కి కూడా చాలా క్లోజ్లో అయితే ఉన్నాం. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే, మీరు లేకపోతే నాకు ఇదైతే అవ్వదు. సో మనం సక్సెస్ఫుల్గా 1 year అయితే కంప్లీట్ చేసాం. అండ్ 47 అనుకుంటా. సో ఇది పడితే 48 వీడియోస్ అవుతాయేమో. సో 1 yearలో 48 వీడియోస్ అంటే చాలా తక్కువ అబ్బా, ఇంక్లూడింగ్ షార్ట్స్ కూడా. సో షార్ట్స్ కలిపితేనే మనకి 50 నుంచి 47 కానీ 48 అవుతాయి, సరిగ్గా గుర్తులేదు. 50 కన్నా తక్కువ అని చెప్పగలను. అండ్ ఈ ఓల్డ్ నేను ఏం చేసాను నాకే తెలియదు. సో ఇక్కడైతే షోర్ గేమ్ లేపేసాను. అక్కడైతే మాత్రం వైన్స్ ఉన్నాయి, నేను వైన్ ఫామ్ పెట్టాను. ఎందుకు పెట్టాను తెలియదు, ఎప్పుడు పెట్టాను కూడా తెలియదు. ఇక్కడైతే మాత్రం ఇంకోటి ఏదో ఉంటుంది అబ్బా, షోర్ గేమ్ ఫామ్ అనుకుంటా. సో అదైతే లేదు. అండ్ అక్కడ చూస్తుంటే 30 likes ఉన్నాయి. చెప్పే కదా ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు ఎక్కించాను మన వాళ్ళు, లేకపోతే ఈ ఇష్యూస్ ఏమంటే ఎప్పుడో ఫిక్స్ చేస్తాను జస్ట్. అంటే బయటకు వస్తుంది కదా, అందుకే పోయేది చూసాను. మాట్లాడుతున్నాను, ఏదో మాట్లాడుతాను అబ్బా, ఇందాక మర్చిపోయాను, అలా డైవర్ట్ అయిపోయాయి అంతే. సరే ఏముంది ల్యాండ్ చెప్పడం మర్చిపోయాను. సో మన ఎడిటింగ్ వచ్చేసి CapCutలో అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా కైన్ మాస్టర్ తీసేయండి, అది ఎక్స్పోర్టింగ్గా ఎక్స్పోర్ట్ టైమే చాలా ఎక్కువసేపు తీసుకున్నాం. బట్ CapCut అలాగైతే లేదు, బాగుంది మనకి CapCut అయితే మాత్రం. అండ్ చూసుకున్నట్లయితే కాపర్ టూల్స్ అన్నీ చేసుకున్నా. అండ్ ఒకసారి మన దగ్గర ఉన్న లూట్ అయితే చూపిస్తున్నా, స్టఫ్ చూసుకోండి. అసలు ఇంత గ్లాస్ ఎందుకు నా దగ్గర ఏమో అబ్బా, నాకైతే తెలియదు ఎందుకు స్మెల్ చేసిన అసలు ఇంత గ్లాస్ ఎంత గుర్తొచ్చింది. శాండ్ కూడా ఎక్కువ ఉండాలనుకుంటా, ఎందుకంటే మనం ఉన్న ఐలాండ్ అంటే ఫ్లాట్ చేస్తాం కదా, సో అందుకే. ఇక్కడ ఏమున్నాయి ఇలాగే చూపించాను, బ్యారల్స్లో ఏమి ఉండవు.
కింద బర్రెలు ఏదో ఉంది. ఇదేంటిది? కాబుల్ స్టోన్. ఓకే, శాండ్ ఎక్కువ. ఇదైతే వుడ్ ఐటమ్స్. ఎవరో ఫుడ్ చాలా ఉందబ్బా. ఇంత ఫుడ్ ఏం చేసుకుంటాను, ఎందుకు కలెక్ట్ చేసాను. అండ్ ఇదైతే మనకి పేపర్ ఐటమ్స్ అనమాట. బుక్స్, మ్యాప్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇదైతే మాప్ డ్రాప్స్ తెలిసిందే కదా. సో బాగానే గుర్తుంది. నాకు గుర్తున్నంత వరకు మనమైతే ఒక విలేజ్, ఒకటి కాదు 2 విలేజెస్, ఒక రూమ్డ్ పోర్టల్, నెక్స్ట్ ఏంటి ఏదో ఉంటుందో మర్చిపోయాను. ఎస్, విలేజర్ అవుట్ పోస్ట్. సో వీక్ లొకేషన్స్ అయితే గుర్తున్నాయి. అండ్ మన షిప్ ట్రాక్ ఇది కూడా స్ట్రక్చరే, దాంట్లోనే ఉన్నాం. నేను అసలు అయితే ఇప్పుడు అనుకోలేదు షిప్ ట్రాక్ని నా హోమ్ చేసుకుంటాని. సో నాకైతే ఒక ప్లాన్ ఉంది. షిప్ ట్రాక్ మీద ఏం చేస్తానంటే, ప్రజెంట్ మైండ్లో అయితే ఒక బిల్డ్ అయితే ఉంది ఐడియా. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఆ బిల్డ్ అయిపోయిన తర్వాత మన షిప్ ట్రాక్ని అయితే మొత్తానికి లుక్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు షిప్ ట్రాక్ ఉంది కదా, సో ఇది ఇంకా షిప్ ట్రాక్లో ఉండదు, డైరెక్ట్ ఒక షిప్ చేసేద్దాం అనుకుంటున్నా. మంచిగా జెండాలన్నీ పెట్టి మంచి షిప్ వేసేద్దాము. ఇండియా వుడ్ మన దగ్గర చాలా ఉంటుంది, తెలిసిందే కదా. స్ప్రూస్ వుడ్ చూసే కదా చాలా ఎక్కువ ఉంటుంది, బట్ అదంతా ఖర్చు అయిపోతుందిలేండి. ఎందుకంటే అలాంటి క్రేజీ బిల్స్ ప్లాన్ చేసాను. కడదాం, టైం పడుతుంది. జస్ట్ ఎపిసోడ్ 9 మాత్రమే అంట. మన దగ్గర డైమండ్స్ అయితే మాత్రం 2 ఉన్నాయి అబ్బా. సో నేనైతే ప్రోగ్రెస్ అనేది ఇంకా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. చేసేద్దాం బ్రో. నాకు డౌట్, 154 days అవుతున్నాయి. అయ్యో, ఇవాళ 200+ అనుకున్నా కదా. ఏమో గైస్, నాకేం తెలియదు. సో క్లచ్ అయితే వర్క్ అలాంటి చెప్పడం మర్చిపోయాను. సో కలర్ గ్రేడింగ్ అయితే ట్రై చేస్తున్నా క్యాప్కట్లో, ఎందుకంటే షేడర్స్ అయితే వేలే కదా. అండ్ కొంచెం లుక్ అయితే బాగుండడానికి అయితే ట్రై చేస్తున్నా. మన ఊళ్ళో అయితే షేడర్స్ అయితే వేయడం మర్చిపోయాను, వేద్దాము. అండ్ మన దగ్గర ఐరన్ అయితే తక్కువ ఉందండి. 1 stack బ్లాక్స్ వేయండి, ఐరన్ మైనింగ్ అయితే చేయాలి. సో ప్రజెంట్ ఒక బిల్డ్ అయితే ప్లాన్లో, ఐడియా ఉంది, ప్లాన్ వేసాను చెప్పాను కదా. సో అదేంటంటే ఒక మైనింగ్ ఏరియా అనమాట. సో ఒక మైనింగ్ బిల్డ్, ఒక మైనింగ్ ఎంట్రన్స్ అని అయితే చెప్పచ్చు. ఓకే, బెడ్ తీసుకున్నాం, నైట్ అవుతుంది కదా, స్లీప్ వేద్దాం. సో నాకైతే 2 బిల్డ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మైండ్లో. సో వాటి గురించి అయితే చెప్తాను. క్రియేటివ్ గోల్స్లో అయితే ప్లాన్ చేశాను అనమాట. సో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అయితే వేద్దాము. నైట్ అయిపోయింది, స్లీప్ వేసేద్దాం. ఓకే. అండ్ గైస్, మీకు నా వాయిస్ కాకుండా వేరే ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఎనిమిస్తే ఏం పట్టించుకోండి, ఎందుకంటే ఎవరో చెప్తున్నారు అంటే ఇల్లు మారం. సో ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఉన్నారనమాట బాగా ఎక్కువ. ఓకే, సో ఒక బిల్డ్ వచ్చేసి ఎక్కడైతే ప్లాన్ చేస్తున్నా ఈ హిల్ దగ్గర. సో మైనింగ్ ఎంట్రన్స్ ఈ 3 layers అయితే తీసేసి అయితే ప్లాన్ చేస్తున్నది. అది బాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఐడియా అని చెప్పారు కదా, సో అదైతే మాత్రం డైరెక్ట్ ఒక షార్టర్ హౌస్లో ఉంటుంది, బట్ అది ఒక మైనింగ్ బేస్ అనమాట. సో నేనేం ఆలోచిస్తున్నా అంటే ఇక్కడ గడ్డలాగే దూరం అయిపోద్ది అనుకుంటున్నా, ఎందుకంటే మన బ్రిడ్జ్ అండ్ షిప్ ట్రాక్ అయితే అక్కడ ఉన్నాయి చూసారు కదా, కొంచెం దూరం అయిపోద్ది. బట్ పర్లేదు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి చెప్పా కదా, సో మన బేస్ గురించి, మన బేస్ కడదామని చెప్పా కదా. సో బేస్ అయితే డైరెక్ట్ ఒక పెద్దది కాకుండా ఒక చిన్న టౌన్ లాగా అయితే కడదాం అనుకుంటున్నాం మన బేస్. అంటే ఒక స్టార్టర్ బేస్ కడతా. సో స్టోరేజ్ కోసం ఒక స్టోరేజ్ హౌస్, యానిమల్స్ కోసం ఒక బార్న్, అండ్ చంటింగ్ కోసం ఒక సపరేట్ బిల్డ్, అండ్ ఇంకా అదర్ పోర్టల్ కోసం ఒక సపరేట్ బిల్డ్, విలేజెస్ కోసం ఒక సపరేట్ బిల్డ్, అండ్ ఐరన్ ఫామ్ ఉంది కదా. సో ఐరన్ ఫామ్ కూడా అవుట్ సైడ్ లుక్ బాగుండడానికి ఇంకొకసారి 10 బిల్డ్. సో అలాగా ఫామ్స్ కట్టడం అండ్ బిల్డ్స్ చేయడం అయితే ఎక్కువ ఉంటుంది మన ఊళ్ళో అయితే. ఫామ్స్ అయితే అందరూ కడతారు, బట్ ఎవరైతే మ్యాక్సిమం డిజైన్ అయితే చేయరు. సో నేనైతే చేద్దాం అనుకుంటున్నా. సో అదైతే మైండ్లో ఉంది. నేనైతే ఒక డైరెక్ట్ ఒక పెద్ద బిల్డే ప్లాన్ చేశాను ఓల్డ్లో, క్రియేటివ్ బిల్డ్స్ వరలో. బట్ తర్వాత అనుకున్నా ఇంత పెద్ద బిల్డ్ ఎందుకు, ఎందుకంటే ఇంత పెద్ద బిల్డ్ చేయాలంటే టైం పెట్టేస్తుంది. చాలా పెద్దది అబ్బాయి, ఇది మాత్రం ఒక మ్యాన్షన్ లాగా ఉంటుంది. సో మనకి రమణ మ్యాన్షన్ అయితే ఉంది కదా, సో దానికన్నా పెద్దది 2
2 times పెద్దగా అయితే ఉంటుంది. మ్యాట్రిక్స్ గడి తెలుసు, వాడికి మాత్రం చూపించాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు వాడితో ఎక్కువ ఆడతాం మైండ్ క్రాఫ్ట్. అండ్ వాడు కూడా బిల్స్ బాగానే కడతాడు. ఎలా ఉందని అడుగుదామని చూపించాను అనమాట. ఓకే, సో అది ప్లాన్ అయితే ఒక చిన్న టౌన్ లాగా అయితే కడదాం అనుకుంటున్నాను. అండ్ ఈ షిప్ని అయితే వదిలేను అప్పుడే. ఈ షిప్లోనే ఉన్నాం ఎక్కువ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షిప్ని కూడా రెనోవేషన్ చేయాలి. అండ్ ఇంకొక ఐడియా కూడా ఉంది మనకి. ఏంటిది ఇప్పుడు ఏదో అంటారు, ఫిషింగ్ డాగ్ ఐడియా ఉంది. అది కూడా ప్లాన్ చేశాను. బిల్లు కట్టా మనకి 7 రోజుల్లో. సో అదే చూపించండి మీకు. అండ్ షిప్ రెనోవేషన్ అన్నాను కదా, సో అది కూడా తీసి పెట్టాను. సో అది కూడా చూపించాను మీకు అయితే మాత్రం. ఇప్పుడు మాత్రం నేను అనుకున్న 2 బిల్స్, 2 మైనింగ్ బిల్స్ అని చెప్పాను కదా, సో వాటిని చూపిస్తా. ఆ 2 వాటిల్లో మీరు ఏది బాగుందో చెప్తే అదైతే చేస్తాను అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో. టైం పడుతుంది, బట్ పక్కా పెడతాను. ఫుడ్ అయితే కుక్ చేసుకున్నాను ఇందాకైతే. అక్కడ ఒక షీట్ని అయితే లేపేసాం కదా. సో ఇప్పుడు పోయి ఆ 2 బిల్స్ అయితే చూపిస్తాను. వచ్చేసాం సో ఊళ్ళకైతే వచ్చేసాం. సో ఫస్ట్ బిల్ అయితే ఇదే అనమాట. సో హిల్లో ఉంటుంది అయితే చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఒక హౌస్ చూసారు కదా, సో అదైతే సెకండ్ బిల్డ్ అనమాట. సో దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ బేస్ లాగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఫర్నేస్లు ఇవన్నీ అయితే పెట్టుకున్నా. అండ్ చుట్టూ అయితే మనకి డివైడ్ చేయడానికి స్క్రూస్ లాక్స్ అయితే పెట్టా. అండ్ ఇక్కడైతే చెస్ట్లో. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం డైరెక్ట్ వాడాను. అండ్ స్టేర్స్ వాడా అనమాట. అంటే కొంచెం డెప్త్ వస్తుంది అని చెప్పి. లుక్ బాగుండాలి. సో అది మనకి మెయిన్, అందుకే. అండ్ ఎంట్రన్స్కి అయితే వాడాను. అండ్ మైనింగ్ అయితే ఇక్కడ కిందకైతే తవ్వుకుంటే అయితే పోవాలి. సో స్టేర్స్ కూడా పెట్టాను. అండ్ ఫ్లోరింగ్ అయితే మాత్రం యాండిసైట్. చెస్ట్లో అయితే మాత్రం పెద్ద ఎక్కువే ఉండవు. చెస్ట్లో ఒక 6 డబుల్ చెస్ట్లు అయితే ఎన్నో ఉంటాయి. అండ్ ఇక్కడ బయట అయితే మాత్రం ట్రాప్ డోర్స్ పెట్టా. అండ్ బ్రిక్స్ వాడా అనమాట బయట సైడ్. అవుట్ సైడ్ లుక్ అయితే మాత్రం ఇక్కడైతే క్లియర్ చేస్తానని చెప్పా కదా 3 layers. సో క్లియర్ చేసి బిల్లు కట్టాక కొంచెం మొత్తం ప్లేన్ అనిపించింది అనమాట. సో అందుకే మీరు ఎక్కడ చూసుకున్నట్లయితే మాత్రం డెడ్ బ్లాక్స్ అయితే పెట్టాను. సో ఓకే, ఇంకా లోపల రూఫ్ అయితే చూపించాలి, అది కూడా చూపిస్తాను ఆగండి. సో రూఫ్ అయితే మాత్రం డీప్ స్లైడ్ అయితే కట్టాను అనమాట, డీప్ స్లైడ్తో. అండ్ లోపల అయితే చైన్ పెట్టి ఒక ల్యాంతర్ని అయితే పెట్టా. నెక్స్ట్ కొంచెం రూఫ్కి కూడా లుక్ బాగుండడానికి స్టేర్స్ అయితే వాడనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక మినీ స్టార్టర్ బేస్ లాగా చెప్పచ్చు. అండ్ రూఫ్ గురించి పెట్టించుకోకండి, ఎందుకంటే అది మార్నింగ్ డిజైన్ చేసి ఈరోజు మార్నింగే చాలా త్వరగా అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన చెస్ట్ ఏరియా. అండ్ ఇదైతే మన ఫర్నేస్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడైతే మన బెడ్ పడుకోవడానికి. ఒక బయట నైట్ అయితే మాత్రం వెంటనే మైనింగ్ చేసి వచ్చి పడుకోవడానికి. సో ఇక్కడ కూడా ఒక బెడ్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఒక రూమ్ కూడా బిల్ చేశాను, బట్ తర్వాత తీస్తాను ఎందుకంటే నాకు నచ్చలేదు. అంటే రూమ్ అంటే ఫ్లోర్ పైన పెట్టేసి కొంచెం అలా డిజైన్ అయితే చేసా, బట్ అయితే నచ్చలేదు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది రూమ్లో అయితే లేదు అది, అందుకే అనమాట. అండ్ పైన రూఫ్ చూసుకుంటే మాత్రం ఎలాగైతే ఉంటుంది. సో లోపల అయితే బాగుంది, బట్ బయట అయితే రూఫ్ బాగలేదు, నాకు నచ్చలేదు మరి. సో ఒకవేళ మీకు కనుక ఇది నచ్చినట్లయితే మాత్రం మన లెఫ్ట్ లెవెల్లో కట్టేటప్పుడు కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో విండోస్కి అయితే మాత్రం కొత్తగా వచ్చిన కాపర్ గ్రేట్స్ వాడాను. అండ్ డోర్స్ కూడా కాపర్ డోర్స్ అయితే వాడాను అనమాట. సో బయట చూసుకుంటే అయితే మాత్రం మొత్తం వుడ్డే. బీమ్స్ ఏమో ఓక్ వుడ్. అండ్ మెయిన్ బిల్డ్కి ఏమో బర్చ్ అయితే వాడాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అలాగా లీవ్స్ అండ్ కొత్తగా వచ్చిన బుషెస్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడైతే ఏం ప్లేస్ చేయలేదు, ఖాళీ గుద్దేసాను. ఇక్కడే అనుకుంటాం మనం అయితే పెట్టాము లోపల ఏంటది ఫర్నేస్లో. సో ఆ ఓ గ్లాసుకి మధ్యలో అయితే మాత్రం స్ప్రూస్ పెన్స్ అయితే పెట్టాను అనమాట. ఖాళీ గుంతే నచ్చలేదు, అందుకే పెట్టాను. అండ్ మధ్యలో అయితే చిన్నగా కార్పెట్ యాడ్ చేస్తాను. అండ్ ఇదైతే మన మైనింగ్ ఏరియా. అంతే, అలా డోర్ తీసుకుని ఇలా వచ్చేసి మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మైనింగ్ అయిపోతుంది, పైకి వచ్చేసరికి నైట్ అవుతుంది, పక్కనే బెడ్ ఉందో పడుకుంటాం, స్లీప్ వేసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఇదేదో హౌస్ కదా, చిన్న హౌస్ లాంటిది కాబట్టి ఇది మాత్రం కడితే ఎక్కడ మన బ్రిడ్జికి దగ్గరలో అయితే కడతాను అనమాట. లేదు
హిల్ బిల్డ్ నచ్చింది అనుకోండి అక్కడే కడతాను. సో ఇది మీకైతే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అదే కడదాం, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అదే వస్తుంది. అండ్ మీరు చూసుకున్నట్లే మాత్రం ఇందాక బ్లర్ అయితే యాడ్ చేసాను, ఎందుకంటే అక్కడ ఉన్న ఇంకో బిల్డ్ అయితే రివీల్ అయిపోద్ది అనమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే శాండ్ స్టోన్ స్టేర్స్ అయితే వాడాను బర్చ్ కాకుండా, ఎందుకంటే కొంచెం అలా ట్రై చేశాను అనమాట, డిఫరెంట్గా ఉండాలని చెప్పి. సో ఇదైతే ఆప్షన్ 1 అండ్ ఇదైతే ఆప్షన్ బి, అది ఆప్షన్ 2. సో రెండిట్లో మీకు ఏం కావాలో చెప్పండి. సో అదే కడదాం కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. అంటే అబ్బాయికి ఇంతకు మించి అయితే ఏం చెప్పాలనుకోవట్లేదు. సో వీడియో చిన్నగానే ఉంటుంది, మేబీ 17 minutes అలాగైతే వచ్చి ఉండొచ్చు అనమాట మరి. సో ఇదిగా ఇవాళ వీడియో వచ్చేసి. సో వీడియోని అయితే ఇక్కడ టర్న్ చేస్తున్నట్టు పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.